నెక్స్ట్ మెన్సురేషన్ లెసన్లో నుంచి ఇచ్చిన 4 మార్క్స్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఏ వుడెన్ ఆర్టికల్, ఈ క్వశ్చన్ ఆల్రెడీ మోడల్ పేపర్లో కూడా ఉంటుంది. ఏ వుడెన్ ఆర్టికల్ వాజ్ మేడ్ బై స్కూపింగ్ అవుట్ ఏ హెమిస్పియర్ ఫ్రమ్ ఈచ్ ఎండ్ ఆఫ్ ఏ సాలిడ్ సిలిండర్ if the height of the cylinder is 10 centimeters and the radius of the base is 3.5 centimeters, find the total surface area of the article. ఇక్కడ ఒక వుడెన్ ఆర్టికల్ ఇచ్చారు, అంటే ఒక చెక్కతో తయారు చేసినటువంటి ఒక వస్తువుని ఇచ్చారు. ఏ వుడెన్ ఆర్టికల్ వాజ్ మేడ్ బై స్కూపింగ్ అవుట్ ఏ హెమిస్పియర్ ఫ్రమ్ ఈచ్ ఎండ్ ఆఫ్ ఏ సాలిడ్ సిలిండర్. అంటే ఈ చెక్క వస్తువుని ఎలా తయారు చేశారంటే, ఒక సిలిండర్ ఉందట, అంటే ఇలా ఒక సిలిండర్ ఉంటే ఇది సాలిడ్ ఫిగర్ అంటే ఇక్కడ వుడ్తో తయారు చేశారు కదా, వుడ్తో తయారు చేస్తే సాలిడ్ గట్టి పదార్థమే కదా వుడ్ అంటే. ఇప్పుడు ఈ సిలిండర్ నుంచి ఏ వుడెన్ ఆర్టికల్ వాజ్ మేడ్ బై స్కూపింగ్ అవుట్ ఏ హెమిస్పియర్ ఫ్రమ్ ఈచ్ ఎండ్ ఆఫ్ ఏ సాలిడ్ సిలిండర్. అంటే ఇది సిలిండర్కి ఉన్న ఒక చివర, ఇది ఇంకొక చివర, అంటే ఇది టాపు, ఇది బాటమ్, అది టాపు, ఇది బాటమ్. ఇప్పుడు ఈ సిలిండర్కి టాప్ నుంచి ఒక హెమిస్పియర్ వచ్చేలాగా ఇలా హోల్ చేశారు. ఇదంతా హోల్, ఇదంతా ఖాళీ, ఇదంతా ఖాళీ. ఇది బాటమ్, ఈ బాటంలోంచి కూడా ఒక హెమిస్పియర్ వచ్చేలాగా కట్ చేశారు. అంటే పైనుంచి ఒక హెమిస్పియర్ని కట్ చేశారు, కింద నుంచి ఒక హెమిస్పియర్ని కట్ చేశారు, అంటే 2 హెమిస్పియర్ని కట్ చేశారు. ఇలాగ పైనుంచి ఒక హెమిస్పియరు, కింద నుంచి ఒక హెమిస్పియర్ని కట్ చేసిన తర్వాత ఎలా ఇచ్చాడు, ఇఫ్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ 10, ఈ యొక్క సిలిండర్ యొక్క ఎత్తు వచ్చేసేసి 10 సెంటీమీటర్స్ ఇచ్చారు. అదేవిధంగా అండ్ ద రేడియస్ ఆఫ్ ఇట్స్ బేస్ ఈజ్ 3.5 సెంటీమీటర్స్. రేడియస్ వచ్చేసేసి 3.5 సెంటీమీటర్స్ ఇచ్చారు. అయితే ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది ఆర్టికల్. ఇప్పుడు ఈ యొక్క ఆర్టికల్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమన్నారు. అంటే ఈ వస్తువు యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి కనుక్కోవాలంటే, ఫస్ట్ మీరు బాగా గమనించండి. ఇప్పుడు ఈ చుట్టూ ఉన్నది కనుక్కోవాలి. చుట్టూ అంటే ఫస్ట్ ఎవరు కనబడుతున్నారు, ఇక్కడ మనకి సిలిండర్ కనబడుతున్నారు. సిలిండర్ని కనుక్కోవాలి. ఫస్ట్ ఈ సిలిండర్ కనబడుతున్నారు. ఈ పైన ఏమీ లేదు, సిలిండర్కి పైన ఏమీ లేదు, ఖాళీ. ఇక్కడ అంతా కూడా హెమిస్పియర్ కనబడుతుంది. మళ్ళీ కింద కూడా అంతా ఖాళీ, ఇక్కడ ఒక హెమిస్పియర్ కనబడుతుంది. అంటే ఫస్ట్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ కనుక్కోవాలి. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ అన్నా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ అన్నా ఒకటే. అంటే మొత్తం ఫిగర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలి అంటే మనం ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ కనుక్కోవాలి. ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ కనుక్కొని తర్వాత పైన ఉన్న ఈ హెమిస్పియర్ని చూసుకుంటే అంత ఖాళీ కదా, గిన్నెలాగా ఉంది కదా, ఖాళీగా ఉంది అంటే దీని టాప్ లేదని అర్థం. అంటే దీనికి కూడా సిఎస్సి అనే కనుక్కోవాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. మరి అలాంటివి 2 హెమిస్పియర్లు ఉన్నాయి కాబట్టి రెండిట్లకి కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఒక దాని యొక్క సిఎస్ఏ కనుక్కొని దాన్ని 2తో ఇంటూ చేస్తే సరిపోతుంది అన్నమాట. అంటే ఫస్ట్ ఏం కనుక్కుందాం మనం, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ కనుక్కోవాలి. సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. టీఎస్సీ ఎందుకు కనుక్కోకూడదంటే, మరి సిలిండర్కి పైన కిందన చెక్ చేశారు కదా, పైన ఏమీ లేదు, కిందన ఏమీ లేదు, ఇక్కడ ఖాళీగా ఉన్నది కాబట్టి టీఎస్ఏ కనుక్కోవాల్సిన అవసరం లేదు, సిఎస్ఏ కనుక్కోవాలి. సో ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ కనుక్కుందాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా 2πRH. 2ని 2 కింద రాద్దాం. పై అంటే 22/7, R అంటే రేడియస్ 3.5, హెచ్ వచ్చేసేసి 10. 2 × 22/7 × 3.5ని డెసిమల్లోకి రాసుకుంటే 35/10 × 10.
ఇప్పుడు ఫ్రాక్షన్స్ కింద మార్చుకుందాం. బై వన్ ఏమన్నా క్యాన్సిల్ అయితే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈ 735లో క్యాన్సిల్ అవుతుంది. 7 1s are 7 5s are 10 క్యాన్సిల్ అవుతాయి. 10 1s are 10 1s are ఇంకేం మిగిలింది? 2/1 ఇంటూ 22/1 ఇంటూ 5/1 ఇంటూ 1/1 మల్టిప్లై చేస్తే 2 5s are 10, 10 1s are 10, 10 22s are 220. ఇది ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ పెట్టాలి. అదే వాల్యూమ్ అయితే సెంటీమీటర్ క్యూబ్ పెట్టాలి. నెక్స్ట్ సిఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్ ఫైండ్ చేద్దాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. సిఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్. సిఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్ కావాలంటే టీఎస్సీ ఆఫ్ స్పియర్ని సగం చేయాలి. టీఎస్సీ ఆఫ్ స్పియర్ 4πr². 4πr² సగం చేస్తే 2πr². 2 ఇంటూ పై వాల్యూ 22/7. ఆర్ అంటే రేడియస్ 3.5 స్క్వేర్. 2 ఇంటూ 22/7 ఇంటూ 3.5 ఎక్స్పాండ్ చేస్తే 3.5 ఇంటూ 3.5. 3.5 డెసిమల్లో ఉంది, ఫ్రాక్షన్లోకి మార్చుకుందాం. 2 ఇంటూ 22/7 ఇంటూ 35/10 ఇంటూ 35/10. ఇప్పుడు బై 1 పెట్టి క్యాన్సిల్ చేద్దాం. ముందు 35 10 5 టేబుల్లో పోతాయి. 5 7s are 35, 5 2s are 10, 5 7s are 35, 5 2s are 10. ఏం మిగిలింది? 2/1 ఇంటూ 22/7 ఇంటూ 7/2 ఇంటూ 7/2. క్యాన్సిల్ చేసుకుంటే 2 1s are 2 1s are 2 1s are 2 11s are 7 1s are 7 1s are 1/1 ఇంటూ 11/1 ఇంటూ 1/1 ఇంటూ 7/1 మల్టిప్లై చేస్తే 1 11s are 11, 11 1s are 11, 11 7s are 77. సో 77 వచ్చింది. బై 1 1s are 1, 1 1s are 1, 1 1s are 1. 77/1 అంటే 77. మరి ఇది ఏరియా కదా, ఏరియా కాబట్టి స్క్వేర్ పెట్టాలి. ఇది ఒక హెమిస్పియర్ యొక్క ఏరియా. మరి పైన ఒక హెమిస్పియర్ ఉంది, కింద ఒక హెమిస్పియర్ ఉంది కాబట్టి రెండిట్లో కావాలంటే డబుల్ చేయాలి. అప్పుడు సిఎస్ఏ ఆఫ్ 2 హెమిస్పియర్స్. మరి 2 హెమిస్పియర్స్ ఉన్నాయి కాబట్టి 77 డబుల్ చేయి. 2 ఇంటూ 77, 2 77s are 154. మళ్ళీ సెంటీమీటర్ స్క్వేర్ రాయాలి. సో ముందు వచ్చినటువంటి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ 220ని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ 2 హెమిస్పియర్స్ని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఆర్టికల్ is equal to 220 centimeter square plus 154 centimeter square. రెండు యాడ్ చేస్తే 220 154. 0కి 4 కలిపితే 4, 2కి 5 కలిపితే 7, 2కి 1 కలిపితే 3. 374 centimeter square. That's all.